అయితే ఈయన జాతకం ప్రకారం కనుక చూసినట్టయితే లగ్నము అంటే లగ్నం అంటే తనుభావం అనమాట, తన గురించి చెప్పేది. అయితే ఇందులో ఎలా ఉందంటే అనుకూలంగా ఉంది, శుభ ఫలితాలను కూడా ఇస్తోంది. మొత్తం త్రూఅవుట్ లైఫ్ అంతా లగ్నము అనేది ఎంటైర్ లైఫ్ వరకు ఉంటుందన్నమాట. తర్వాత ధనస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి, 2వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన సంపాదించింది కష్టపడతాడు, చాలా కష్టపడి సంపాదిస్తారు, కానీ తనకంటూ తనకు ఏమీ మిగిల్చుకోలేని స్థితిలో ఉంటారు. ఉన్నది ఉన్నట్టు ఇచ్చేయడమే తప్ప, అది కనిపిస్తున్న విషయమే అందరికీ కూడా. దాన గుణం ఉంటుంది, అడిగిన వాళ్ళకి లేదన్నట్టు ఇస్తారు. ఈయన మనస్తత్వం ఏంటంటే బాధలకి కరిగిపోవడము, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటము, ఇట్లాంటి మంచి వ్యక్తిత్వం కలిగింది. ఇది అతిశయోక్తి కాదు, ఇదేదో హైప్ చేయవలసిన అవసరం నాకు లేదు, జాతక పరంగా చెప్తున్నాను. అయితే ఈయనకి ఏంటంటే బలహీనతలు అంటే డబ్బులు తక్కువగా ఉంచుకుంటాడు. అయితే జాగ్రత్తలు కూడా పెట్టుకోవాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు. అది నిజంగా అవసరం ఉన్న వాళ్ళు అడుగుతున్నారా, లేకుండా అడుగుతున్నారా, ఆ ఒక్క లైన్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని దానము ఇచ్చినట్టయితే కనుక మహానుభావుడు. తర్వాత 3వ స్థానము భాతృస్థానం అంటే సోదరులు, తర్వాత ఈ ప్రయాణాలు, ఇవన్నీ సోదరుల వైపు నుంచి చూస్తే ఈయనకి అంత బలమైంది కనపట్లేదు, సామాన్యమైన బలమే ఉంది తప్ప వెనకాల వెన్నుదన్నుగా అనేటటువంటిది ఇక్కడ కనపడలేదు. తర్వాత మాతృస్థానంకి వచ్చి చూస్తే అంటే 4వ స్థానం చూస్తే కనుక ఆ మాతృస్థానం కూడా సామాన్యమైన బలమే ఉంది తప్ప పెద్దగా సపోర్టివ్గా అయితే పాపం ఈయనకి ఎవ్వరూ లేరని చెప్పాలి. ఉన్నారు, సపోర్టివ్గా లేరు. ఉండడం వేరు, సపోర్టు నేనున్నాను అన్నది ఆయనకి లేదు. ఆయనకి ఆయనే బలము, ఆయనకి ఆయనే బలహీనత. తర్వాత వన్ మ్యాన్ ఆర్మీ. ఈ మకర రాశి వాళ్ళందరూ అంతే, వాళ్ళకి వాళ్ళే ఉంటారు తప్ప చుట్టూ ఉన్నట్టుంటారు కానీ ఎవరు లేనట్టే ఉంటారనమాట. అయితే తర్వాత పుత్రస్థానం చూస్తే పుత్రస్థానం కూడా ఈయనకి సామాన్యమైన అంటే పిల్లల తరపు నుంచి కూడా ఈయనకి ఏమీ అంత ఉండదు. తర్వాత శత్రుస్థానం చూసినా కానీ శత్రువులు ఏమీ చేయలేని స్థితి, ఏదో చేసేద్దాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు, అంత బలమైన జాతకం ఇది. దాంతోపాటు కళత్ర స్థానం చూస్తే కళత్ర స్థానం కూడా బలహీనంగా ఉండడం వల్ల ఇటువంటివన్నీ జరగడం జరిగింది. అయితే ఆ కళత్ర స్థానంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏ జాగ్రత్తలు అనేది ఆయనకు తెలుస్తుంది. జాతకపరంగా కళత్రస్థానం బలహీనంగా ఉండడంతో పాటు జాగ్రత్తలు కూడా కొన్ని అంశాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి. తర్వాత ఆయుస్థానం చూసుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉంది, సంపూర్ణమైన ఆయుష్ ఉంది, అనుకూలమైన ఆరోగ్యమైన ఆయుష్. ఇప్పుడు ఎక్కువ కాలం బతకడం వేరు, ఎలా బతకడం అనేది ఇంపార్టెంట్. సో ఆరోగ్యంగా ఆనందంగా చక్కని పరిపూర్ణమైన జీవితం కనబడుతోంది. తర్వాత భాగ్యస్థానం చూస్తే కూడా అంటే 9వ స్థానం చూస్తే అది కొంచెం బలహీనంగా ఉంది. మనకి ఎక్కువ దాన ధర్మాలకి ఇచ్చుకుంటూ పోతుంటే భాగ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా చేతిలో ఉంటుంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ కొంచెం సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత రాజ్యస్థానం చూస్తే కనుక చాలా విశేషంగా ఉంది. అంటే రాజకీయ పరంగా యోగాల పరంగా ఈయనకి రాజయోగాలు చాలా ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. యోగాల పరంగా రాజకీయ పరంగా విశేషంగా ఉంటుంది. అయితే తర్వాత లాభస్థానం చూసుకుంటే అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. తర్వాత లాస్ట్ది వ్యయస్థానం 12వ స్థానం చూసినట్టయితే కనుక కొంచెము సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది కానీ వీక్ అయితే కాదు. ఇది ఆయన లగ్నం నుంచి 12 స్థానాల యొక్క విశ్లేషణ. తర్వాత ఆయన వ్యక్తిగతంగా మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక ఈయన ఏ భావాన్ని దాచుకోలేరు మనసులో, బోళాబోళీగా ఉంటారు, అంతే ఉన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. కాబట్టి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా తెలుస్తుంది, అంతకు ముందు తెలియకపోయినా ఈ 10-12 ఏళ్ల నుంచి బాగా తెలుస్తుంది. ఉన్నట్టుగా ఆ సమయానికి అనుకూలంగా స్పందిస్తుంటారు. అయితే ఎవరేమనుకుంటారా అని మభ్యపెట్టడము అట్లాంటిది లేదు, ఉన్నది మాట్లాడటము, పట్టిన పట్టు వదలకుండా మొసలి పట్టు అంటే ఈ మకర లగ్నం వాళ్ళకే మకర రాశి వాళ్ళకే ఆ మొసలిలాగా బలము ఉండడము, పట్టిన దాన్ని వదలకపోవడం కూడా. ఏదైతే థాట్ పెడతారో అది కంపల్సరీ చేయాలి, బట్ సక్సెస్ అవుతాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే సంతోషం ఎక్కువైపోతుంది, అంటే ఎమోషనల్గా ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, బాధ సంతోషము ఏదైనా సరే తొందరగా కరిగిపోయే మనస్తత్వము. తర్వాత మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు.
ఏమిటి అని ఏ అంశంలోనైనా సరే మానసిక ఆందోళన ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎక్కువగా అనుమానాలు, అపోహలు. అనుమానాలు అంటే వేరే రకంగా కాదు, చేయగలుగుతానా చెయ్యలేనా, న్యాయం చేయగలుగుతానా న్యాయం చేయలేనా, నాకు ఇచ్చిన పదవికి కావచ్చు, నాకు ఇచ్చిన పోర్షన్కి, సినిమా పరంగా చూస్తే నాకు ఇచ్చిన పాత్రకి నేను న్యాయం చేయగలనా లేదా అని అంటే ఆందోళన చెందుతూ, బట్ అంటే లాస్ట్లో ఈయన సక్సెస్ అవుతాడు. ఓకే, అందులో మాత్రము విజయమే ఉంటుంది, కానీ భయంతో కూడిన పని చేస్తారు. అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తాడు, ఏ పని చేసినా మనసుకి తీసుకుని ఆనెస్ట్గా చేస్తాడు. ఆ తర్వాత 1-2 సార్లు ఆయన అనుకుని ఇది మంచిదా కాదా అని మనసులో అనుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. అంటే డూసు ఆలోచిస్తాడు, ఆయన డోంట్స్ ఆలోచిస్తాడు. డూసు డోంట్స్ ఆలోచించి ఏది ఎక్కువ మెజారిటీ ఉందో దానికి అడుగు వేస్తారు. ఓకే, తర్వాత ఏ విషయంలోనైనా సరే చొరబడిపోతారు. ముందుగా నేనున్నాను అని స్పందించి ముందుకు వెళ్ళిపోతారు. దాంతో అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అది మంచి చెడు అని లేదు, అక్కడ ఆయనకి కనిపించేది ఆ విజన్ ఒకటే కనిపిస్తుంది. దానికి వెంటనే స్పందించడం అంటే ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతారు ప్రతి అంశానికి. దాని తర్వాత ఏ బాధ కలిగినా, ఏ కష్టం కలిగినా ఎవరికి చెప్పరు, తనలో తనే బాధపడుతుంటారు. బాధైనా కష్టమైనా షేర్ చేసుకోవడం ఉండదు, తనకి తనే బాధపడుతుంటారు. ఈ బాధపడడం వల్ల ఏమవుతుందంటే కుటుంబ సభ్యులు, అందులోనూ తల్లి భార్య ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అంటే ఏది చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది, తల్లికి తెలియదు, భార్యకి తెలియదు, వీళ్ళిద్దరే మోస్ట్ ప్రయారిటీ. అవును, వాళ్ళిద్దరికి తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, ఏదో నలిగిపోతున్నారు అని అనుకుంటారే తప్ప నాకు చెప్పట్లేదు అన్న విషయంలోకి వెళ్తారు. కానీ ఎందుకు చెప్పట్లేదు అన్న భావన వీళ్ళకి రాదు. అయ్యో చెబితే వీళ్ళు కూడా బాధపడతారన్న ఉద్దేశంతో ఆయన చెప్పకపోవటం లేదు, కానీ షేర్ చేసుకోలేక కాదు, వీళ్ళని కించపరిచి కాదు. ఓకే, అదొకటి మనస్తత్వం. తర్వాత ఎదుటివారి గురించి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అంటే అందరినీ గురించి కాదు, ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి తెలుసుకోవాలి, జ్ఞానం కోసం ఎక్కువ తాపత్రయపడతారు, తెలుసుకోవాలి అని అనుకుంటారు. తర్వాత ఆర్థిక విషయాలు చెప్తే శ్రీమంతుడనే చెప్పాలి, ఎటువంటి ఢోకా లేదు. అంటే కష్టాలన్నీ పడిపోయారు ఆయన. బిఫోర్ ఒక 10-8 ఆ సమయంలో 8 years కానీ 10 years బ్యాక్ కానీ ఆర్థికంగా చాలా నష్టపోవడాలు, కష్టపడ్డాలు అయిపోయినాయి. ఇంకా ఎదర జీవితం అంతా ఆయనకి ఆర్థికంగా ఎటువంటి నష్టాలు ఉండవు, కష్టాలు ఉండవు, రాజబాట అని చెప్పచ్చు. అయితే కొత్త కొత్త విషయాలు కనిపెట్టడం కానీ, కష్టపడి పని చేయడం కానీ, తరువాత ఒక చోట స్థిరంగా ఉండాలి అని అనుకోరు. ఎక్కడ ఆపద కానీ, ఎక్కడ కష్టం కానీ, ఎక్కడ ఈయన అవసరం ఉందో అక్కడికి వెళ్ళాలని చూస్తారు. ముందు రియాక్ట్ అయ్యేది ఈయనే. తర్వాత అది సినిమా క్యాడర్లో కావచ్చు, వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కూడా కావచ్చు, ఏది చెప్పినా ఈ 3 అంశాల్లోనూ తీసుకోవచ్చు. అయితే స్నేహితులతో చేసేటప్పుడు సెలెక్టివ్గా చేస్తారు, ఎక్కువగా తొందరపడి అందరినీ స్నేహం చేయరు. అతని మైండ్ సెట్కి సూట్ అయిన వాళ్ళని మాత్రమే ఫ్రెండ్షిప్గా చేస్తారు, మిగతా వాళ్ళతో ఉంటారు, లేనట్టు ఉంటారు. తర్వాత ఎక్కువగా గొడవలు పడ్డం ఈయనకి ఇష్టం ఉండదు. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, లైట్ తీసుకుని ఆహా ఓకే అనుకుని వెళ్ళిపోతారే తప్ప తిరిగి వాదించడం కానీ, తిరిగి వాళ్ళని కక్ష పెట్టుకొని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి నేచర్ లేదు. వెరీ స్మూత్ అండ్ కైండ్ హార్ట్. అయితే తర్వాత ఈయన స్నేహం కోసము మిస్ అవుతుంటే వాళ్ళు బాధపడాలి, అరే ఇటువంటి మంచి వ్యక్తిని వదులుకున్నామని తర్వాత రిపెండ్ అవుతారు, డెఫినెట్గా రిపెండ్ అవుతారు. కానీ ఈయన మాత్రము అదే స్థాయిలో ఉంటారు, అరే నాకు వాళ్ళ స్నేహం పోయింది కదా, వాళ్ళ మీద కక్ష పెట్టుకోవాలి, అట్లాంటి నేచర్ కాదు. ఈయన్ని వదులుకున్నందుకు వాళ్ళు బాధపడాలే తప్ప అరే పోతే పోయిందిలే వదిలేసాళ్లే అని అనుకునేటట్టుగా ఈయన ఉండడు. స్నేహానికి ప్రాణమిస్తారు, సెలెక్టివ్గా ఉంటారు. ఈయన్ని వదులుకున్న బంధం ఏదైనా సరే వాళ్ళు బాధపడాలి. ఓకే, అది. తర్వాత ఇంట్లో సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఇంటికి కానీ తల్లికి కానీ. అంటే వేరెవర్ హీ బీ, సెట్లో ఉంటే మిగతా వాళ్ళందరూ సౌకర్యం చూస్తారు, వాళ్ళకి నొప్పి కలిగించకుండా ఇతనే అడాప్టబిలిటీ, ఎమికబిలిటీ అయిపోతాడు. తర్వాత ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో కూడా తల్లికి, భార్యకి, పిల్లలకి తను అక్కడ అడ్జస్ట్ అయిపోతాడు. టోటల్గా చెప్పాలంటే హీ ఈజ్ లైక్ ఏ వాటర్.
ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రకు అనుగుణంగా సెట్ అయిపోతాడే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే నేచర్ అయితే ఇతనికి లేదు. వాళ్ళ వల్ల ఇబ్బందులు పడతాడు, మళ్ళీ ఎవరి వల్లైనా ఇబ్బంది పడతాడు, మనసులోనే పెట్టుకుంటాడు. కక్ష పెట్టుకోవడం కానీ బయటపడడం కానీ చేయడు, మనసులోనే ఆందోళన చెందుతాడు. అయితే ఈయన ఎక్కడ ఉన్నా ఐకానిక్గా ఉంటాడు. అంటే ఆకారంలో కావచ్చు, ఈయన యాటిట్యూడ్లో కావచ్చు, 10 మందిలో ఒక్కడిగా ఉంటాడే తప్ప ఒక్కడు 10 మందిలో లాగా ఎప్పుడు ఉండడు. అంటే అది ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, మొదటి సినిమా నుంచి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మొదటి మూవీ నుంచి ఎవరికైనా మొదటి మూవీకి అంత నేమ్ అంత ఫేమ్ మామూలుగా రాదు. ఇప్పుడు మెగాస్టార్ తమ్ముడుగా ఆయనకు వచ్చిన ఫేమ్ వేరు. బట్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తర్వాత ఆయన రేంజ్ ఏ స్థాయిలో వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికీ ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారినే చూస్తారు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ ఎవరిని అంతగా చూడరు. అంటే ఫస్ట్ మూవీ నుంచి ఆయనకి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. ఈయనకి చెడు లక్షణాల కన్నా మంచి లక్షణాల శాతం ఎక్కువైంది. ఇప్పుడు ఇలా బ్యాలెన్స్గా చూపిస్తే ఈయన ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారో అదే ఈయన బలహీనత అయిపోతుంది. ఎంత మంచి చేద్దాం అనుకుంటారో అదే ఈయన బలహీనత తప్ప ప్రత్యేకంగా ఇది లేదు. కానీ ప్రతిదీ ఆచితూచి చేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేనికైతే ఖర్చు పెట్టాలో దానికి మాత్రమే ఎక్కువ ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇది అవసరము, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎస్, 1 లక్ష కాదు 10 లక్షలైనా ఖర్చు పెడతారు. అది అవసరం లేదు అంటే ఎంత మాత్రం పెట్టాలో అంత మాత్రమే పెడతారు. అంటే ధన వినియోగంలో సొంతానికి, మళ్ళీ ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎముకుండదు, ఇచ్చేస్తారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా ఈయనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుంటారు. హీఈస్ సో అండ్ సో అన్నట్టుగా ఐకానిక్గా గుర్తించబడతారు బై వే ఆఫ్ హీజ్ యాటిట్యూడ్ అంటే అపీరెన్స్ కావచ్చు, ఈయన గుణగణాలు కావచ్చు, ఈయన బిహేవియర్ కావచ్చు, ఈ వే ఆఫ్ స్టైల్, ఎవ్రీథింగ్. తెలియని వాళ్ళు కూడా ఈయన్ని ఇష్టపడేటట్టుగా 10 మందిలోనూ ఈయన స్పెషల్ అన్నట్టుగా ఉంటాడు. ఇది ఈయన తాలూకా లక్షణాలు. అయితే ఈయన బలాలు ఏంటంటే క్రమశిక్షణ, బాధ్యత. ప్రతిదీ క్రమశిక్షణ, సిస్టమేటిక్గా, డిసిప్లైన్డ్గా చేస్తాడు. ఏదో అలవకగా చేసేసాంలే అని కాంప్రమైజ్ అయ్యే నేచర్ కాదు. చేశామంటే పక్కాగా చేయాల్సిందే. అది ఎంత కష్టమైనా తీసుకుంటాడు, పెయిన్ తీసుకుంటాడు. తర్వాత రెండోది బాధ్యత తీసుకుంటాడు. ఏమండి మీకు ఈ పని చేయాలి అని ఇంట్లో కావచ్చు, ఆయన కుటుంబము, పనిచేసే స్థలము, రాజకీయంగా ఇది మీ బాధ్యత అంటే తప్పనిసరిగా దానికోసం అయితే వంగిపోయి, అంటే ఎట్లా అంటే దానిలోకి వెళ్ళిపోతాడు ఆయన. అది ఆయన. రెండోది ఏంటంటే ఆశయము, దృఢ నిశ్చయము. ఈయన బలాలు ఏదైతే ఒక ఆశయం కోసము ఎంత దూరమైనా పెడతాడు, దృఢ నిశ్చయంతో అది కంప్లీట్ చేసుకుంటాడు. ఎవరేమనుకున్నా సరే నో, డోంట్ కేర్, నేను చేశానా లేదా, తన మనసుకి మాత్రమే సమాధానం చెప్పుకుంటాడు తప్ప మిగతా వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అలాగ ప్రవర్తించుడు ఈయన. ఆయన వేలో ఆయన కరెక్ట్ వేలో వెళ్తారు. ముందు ఆయన్ని విమర్శించినప్పటికీ తర్వాత నిజమే కదా, ఈయన చేసింది మంచిదే కదా అన్నట్టుగా వెళ్తాడు. దైవభక్తి చాలా ఎక్కువగా ఉంది. అయితే తర్వాత అలాని ఆర్భాట దైవభక్తి కాదు. ఇప్పుడు చాలామంది ఏదేదో దైవభక్తుల్లో కూడా రకరకాలు వచ్చినాయి. ఈయన భక్తి నిజమైన భక్తి, బయటికి తెలియదు. తర్వాత సహనము, పట్టుదల. ఎంత ఓర్పు అంటే నిజంగా అంత ఓర్పు. జనరల్గా మగవాళ్ళకి ఇంత ఓర్పు అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి అంటే మామూలు విషయం కాదు కదా. ఎంత ఓర్పుతో ఉండబట్టే ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ రావడం జరిగింది. దేనికి గివప్ ఇవ్వడైనా సాధించే తీరుతాడు. సహనము, పట్టుదల, అది నాకు ఎందుకు కాదు, నేను ఎందుకు చెయ్యలేను అన్నట్టుగా వెళ్తాడు. సక్సెస్తోనే తిరిగి వస్తాడు. తర్వాత విధేయత, విశ్వసనీయత, అంటే నమ్మదగ్గన వ్యక్తి. ఆయన కనుక ఉన్నాడు అంటే అమ్మయ్య మన హ్యాపీగా ఉండొచ్చు అని చుట్టుపక్కల వాళ్ళు ఈయన్ని నమ్మదగిన వ్యక్తి. ఇలాంటి గుణగణాలు కేవలం మకర రాశి వాళ్ళలోనే నేను నా దీని పరంగా మిగతా ఉండొచ్చేమో, కానీ మిగతావి 70-80% ఉంటే ప్రత్యేకంగా ఈ మకర రాశి వాళ్ళకి మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు, ఎవరికైనా చూపించవచ్చు. మకర రాశి వాళ్ళకి ఇవి ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళకి అధిపతి శని భగవానుడు. ఆయన ఎంత కర్మ నిర్ణయతో, ఎంత న్యాయ నిర్ణయతో వీళ్ళు అలాగే ఉంటారు. తర్వాత విధేయత. ఎవరైనా ఆయనకి ఒక ఈత పండు ఇచ్చారనుకోండి, ఎంతో గ్రాటిట్యూడ్ చూపిస్తాడు. అటువంటి అంటే ఇచ్చారులే పోయారులే అన్నట్టు ఉండడు. డౌన్ టు ఎర్త్ అనమాట. చిన్న పిల్లడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తాడు తప్ప వెనకాల హంగు ఆర్భాటాన్ని బట్టో లేకపోతే పదవుందా డబ్బుందా చూడడు.
వ్యక్తిత్వానికి గౌరవం ఇస్తాడు, నమ్మదగిన వ్యక్తి. ఇది ఈయన బలాలు. అయితే ఈయన బలహీనతలు ఏమిటంటే పాపం పని రాక్షసుడు, పని వ్యసనం. ఈ పని ఉంది అంటే అసలు నిద్రపోడు, ఆ పని అయ్యే వరకు ఉండడనమాట. పని 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 అనేది ఇష్టము. ఇది మన శని భగవానుడు, మన హీరో తాలూకా లక్షణాలన్నీ ఇవే. ఆయన ఎవరి దాంట్లో ఉంటాడో వాళ్ళకి ఈ నేచర్ వచ్చేస్తుంది. తర్వాత పరిపూర్ణత, క్లియర్గా పనిచేస్తాడు. దాంతోపాటు మొండితనము, మార్పుకు నిరోధకత. అంటే ఫ్రీక్వెంట్గా చేంజ్ అయిపోడు, చమేలియన్ లాగా రంగులు మార్చటాలు అలాంటిది ఉండదు. వాట్ హీఈస్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అతను అంతే అన్నట్టుగానే ఉంటాడు. అయితే మొండితనం అంటే ఇది మంచిగాను తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది సాధించాలి అంటే సాధించి తీరవలసిందే. ఎవరి మాట వినడు, విన్నట్టు ఉండి తనకి ఏమి అనిపిస్తుంది మంచిది అనిపిస్తేనే ముందుకెళ్తాడు. అలాంటప్పుడు వినకపోవడమే మంచిది. ఇలాంటి నేచర్ కలిగిన వాళ్ళు, కొంతమంది చెడు చేయాలని వెనక్కి లాగాలని చూసేవాళ్ళు వాళ్ళ మాట విన్నట్టయితే వీళ్ళ ఐడి పోతుంది. కాబట్టి ఈ జాతకులకి మొండి పట్టుదలే ఉంటుంది కూడా. తర్వాత భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో ఇబ్బంది పడతారు. ఇప్పుడు సపోజ్ నాకు మీ మీద చాలా అభిమానము, ఆప్యాయత ఉంది, బట్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. చెయ్యాలని ఉంటుంది కానీ హౌ టు ఎక్స్ప్రెస్ అనేది పాపం ఈయన చూపించలేకపోతారు. దండిగా ప్రేమ ఉంటుంది, దండిగా అభిమానం ఉంటుంది, కుటుంబంలో కావచ్చు, ఆయన ఉన్న ఫీల్డ్ కావచ్చు, రాజకీయంలో కావచ్చు ఉంటుంది. కానీ హౌ టు ఎక్స్ప్రెస్ అనేది ఈయనకి తెలియట్లేదు. ఎక్స్ప్రెషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ గారు, సినిమాలో వేరు కానీ రియల్ లైఫ్ లో అలా అన్నమాట. అది స్క్రిప్ట్ కాబట్టి చెప్పేస్తారు. కానీ రియల్ గా తన మనసులో ఉన్న భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడతారు. కానీ చాలా ప్రేమైక జీవి. ఎంత అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అన్ని రకాలు ఉన్నాయి ఆయనలో. దాంతోపాటు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడ్డు, కష్టపడడానికే ఇష్టపడతాడు. ఆయన ఏ దేనిలో ఉన్నా, అంటే సినిమా వాళ్ళకి బాగా తెలుస్తుంటుంది, ఆ పని ఆయన అయ్యే వరకు విరామం తీసుకోడు, సక్సెస్ చేశాకే తీసుకుంటాడు. ఈవెన్ రాజకీయాల్లో కూడా అంతే. ఈయన ఏది చెయ్యాలనుకుంటాడో అది చేసే నిద్రపోతాడు. అంటే పని ఎక్కువగా చేస్తాడు. దీంతో పాటు ఏంటంటే విశ్రాంతి, రెస్ట్ తీసుకుందాం. చాలామంది ఏమనుకుంటారు, ఫోన్లో తర్వాత చేసుకోవచ్చులే అని రెస్ట్కి ఎక్కువ ఇష్టపడతారు. ఈయన నో రెస్ట్. అది ఈయన తాలూకా బలాలు, బలహీనతలు. అయితే చదువు, అది ఆరోగ్యము అది చాలా చక్కగా ఉంది, మంచి చదువే ఉంది. కానీ చదువును కూడా అపజయాన్ని తట్టుకోడు, ఫెయిల్ అవ్వడానికి ఇష్టపడ్డిన. సేమ్ క్యారికేచర్స్ అప్లైస్ ఇన్ ఎవ్రీవేర్, అన్నీ అప్లై అవుతాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలకు కొన్ని జననాంగాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు గతంలో వచ్చినా కానీ ఇప్పుడు వచ్చినా కానీ జననాంగాలకు సంబంధించిన వ్యాధులు కానీ, తర్వాత చర్మ సంబంధిత స్కిన్కి సంబంధించిన డిసీజ్ సమస్యలు 4 రకాలుగా తగులుతూ ఉంటారు కదా, అదొకటి. జలానికి సంబంధించి వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్. పెద్ద సమస్యలు కాదు, పెద్ద పెద్ద వ్యాధులు కాదు, చిన్న చిన్నవి, అంటే జలుబులు ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి అన్నమాట. దీంతోపాటు అసలు ఈయనకి అనారోగ్యం అనేది చాలా రేర్గా వస్తుంటుంది, అడపా. తర్వాత శారీరక అనారోగ్యం కన్నా ఈయనకి మానసిక అనారోగ్యం ఎక్కువ ఉంటుంది. మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు తప్పదు, మానసికంగా మనసుకే కదా తగులుతాయి, మనసుకే తగులుతుంది కాబట్టి మానసికంగా ఇబ్బంది పడతారు. తర్వాత భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సమయానికి భోజనము, నిద్ర తీసుకోరు. మరి ఇన్ని డెడికేటెడ్గా చేయాలి, ఆనెస్ట్గా చేయాలి, ఇంత పకడ్బందీగా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ సమయాన్ని చూసుకోరు, భోజనాన్ని చూసుకోరు. అది ఉన్నదంటే ఇది ఉన్నట్టే లెక్క. అంటే ఎక్కువగా పని గురించి కానీ, తన వాళ్ళ గురించి కానీ, తను ఎక్కడ ఉన్నాడో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఆర్థిక పరిస్థితి, లగ్నానికి ధనాధిపతి అయిన గురువు సహజంగా ధనకారకుడు. సో ఈయన ఎప్పుడూ లైఫ్ టైంలో నాకు ఈ డబ్బులు కావాలి అని అక్కర్లేకుండానే ఈయన అనుకోగానే ఆ సమయానికి ధనం వచ్చి చేరుతుంది. ఈ మకర రాశి వాళ్ళకి అంతే. అయితే తర్వాత ఆర్థిక స్థితి ఆయన లైఫ్ టైం బాగుంటుంది, కానీ ధనానికి ప్రాధాన్యత ఇవ్వరు. హీఈస్ లైక్ ఏ ఫ్లోయింగ్ వాటర్, అలా వెళ్ళిపోతూనే ఉంటాడు ఆయన. అయితే తర్వాత కొన్నిసార్లు మొండితనానికి పోయి, గొప్పలకి పోయి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్న దాఖలాలు ఉండాలి గతంలో. అది అంటే గతంలో ఉండాలి, మనకి అది తెలీదు. ఇప్పుడు కూడా ఆయన ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఎక్కువగానే ఉంది, కానీ జాగ్రత్తలు తీసుకుని ఖర్చు పెట్టినట్టయితే కొంత
మంచి జరిగే అవకాశం ఉంది. అయితే వివాహం సంబంధించి చూసుకున్నట్టయితే కనుక భాగస్వాములు, జీవిత భాగస్వాములు రావడం వల్ల వృశ్చిక లగ్నంలో జన్మించాడు కాబట్టి వైవాహిక జీవితంలో ఇట్లాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది జాతక పరంగా. అయితే జీవిత భాగస్వామి అంటే ఈయనకి చాలా లవ్, కేర్, ఎఫెక్షన్. వైఫ్ అంటే మాత్రం విపరీతమైన ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళు ఈయన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు, అంతేగాని ఈయనలో 5 పైసలు లోపం లేదు. తర్వాత కొన్నిసార్లు ఈయన ప్రశ్నించే ధోరణి కూడా వాళ్ళకి విసుగు కలిగించవచ్చు. ఎందుకు ప్రశ్నిస్తారు అంటే క్షేమం కోసం ప్రశ్నిస్తారు. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా ఫ్రీక్వెంట్గా ఎందుకు అడుగుతున్నారు అన్న మన ధోరణిలోకి వైఫ్లు వెళ్తారు. అయితే ఈయన ఎవరిలోనైనా సరే మంచి ఉన్నది అంటే పొగడ్తకు వెనకాడ్డం. అరే నేను పొగడాలా, ఈగో, యాటిట్యూడ్లు లేదు. అది సపోజ్ ఒక చపరాసి అయినా సరే అతను మంచి చేస్తున్నాడు అంటే అతన్ని వెళ్ళి అభినందించే గుణం అయితే ఈయనకుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అయితే ఈయన తీసుకునే నిర్ణయాలలో భార్య మరియు ఇతర కుటుంబాల సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా ఈయన తీసుకుని చెయ్యనా అంటే వాళ్ళని సంప్రదించి ఈయన ఏ పనైనా ముందుకు వెళ్తాడు. అయితే వివాహము అనుకూలంగా ఉన్నప్పటికీ భార్యాభర్తలు ఒకే స్వభావంతో ఉండడం వల్ల చిన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత మిథున, తుల లగ్న జాతకులతో ఈయనకి అంతగా అనుకూలించదు. అంటే ఈయనకి వచ్చే భార్య మిథున లగ్నం కానీ తులా లగ్నంలోంచి కనుక వచ్చి ఉంటే వాళ్ళు ఈయనకి సరిపడరు. కాబట్టి మళ్ళా ఇంకొక అవకాశాలు గతంలో ఉండాలి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సహాయ సహకారాలు ఈయనకి ఉంటాయి. కానీ సహాయ సహకారాలు అంటే సమయానికి ఉంటాయి తప్ప ఈయన అనుకున్నప్పుడు అవకాశం ఉండదు. తర్వాత ఈయన యొక్క వృత్తి విషయంలో నీతి, నిజాయితీ, దూకుడుతనము కలిగి ఉంటారు. తర్వాత సహోద్యోగులతో ఒక మెట్టు ఎక్కువ ఉంటారు. అందుకు జలసీ కారణం అవుతుంది. ఎందుకంటే ఇంత సిస్టమేటిక్గా పనిచేస్తున్నప్పుడు కింది స్థాయి వాళ్ళు సహజంగా పని చెయ్యలేనప్పుడు వాళ్ళలో ఈయన ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి శత్రుత్వం ఏర్పడుతుంది. వీళ్ళు ముందుకు దూసుకుని వెళ్ళిపోవడము, చేయడము, ఈయన అందరూ గుర్తుపట్టడము, దానివల్ల ఏమవుతుందంటే గుప్త శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది. తర్వాత ఆహార విషయంలో కొంచెము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. అయితే రాజకీయాలు ఈయనకి బాగా అనుకూలిస్తుంది. రాజకీయంలోనే ఈయన సక్సెస్ అవుతాడు. అయితే ఈ జాతకులకి ఏంటంటే సూర్యుడు, కుజుడు ఈయనకి వృత్తిరీత్యా సూర్యుడు ఎక్కువ హై స్థాయిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే రాజకీయంగా ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. అదే వేరే జాబులు చేస్తున్న వాళ్ళకి పెద్ద పెద్ద క్యాడర్స్ వస్తాయి. అయితే ఈయన పరంగా చూసినట్టయితే కనుక ఈయన పెద్ద అధికారంలో ఉండవలసింది ఏంటంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, రాజకీయాలు కానీ, ఈ 3 ఆయనకి బాగా కలిసి వచ్చేవి. ఈ 2 ఎలాగా లేదు కాబట్టి రాజకీయంలో ఆయన చాలా స్థిరపడతాడు. పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం కలిసి వస్తుంది. తర్వాత పార్ట్నర్షిప్గా ఈయన చేసినట్టయితే ఏ బిజినెస్ అయినా కలిసి రాదు, మోసం చేసేస్తారు. ఈ మకర రాశి వాళ్ళకి సోలోగా వెళ్ళడమే ఉంటుంది తప్ప పార్ట్నర్స్ కలిసి రారు. అది ఏ రకం పార్ట్నర్స్ అయినా సరే అది. అయితే ఈయనకి జాతకంలో కల యోగాల గురించి వెళ్దాం. అయితే ఈయనకి చెప్పదగింది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆఫ్టర్ వీరమల్లు, ఇప్పుడు వీరమల్లు చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు తెలిసి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన సినిమా కాబట్టి వీరమల్లు తర్వాత ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతోంది, ఇటు ఇండస్ట్రీ పరంగా అటు రాజకీయ ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన ఎక్కడ కాలు పెట్టినా రైజింగ్ ఉంటుంది. అది ఆయన సినిమా ప్రొఫెషన్ కావచ్చు, కెరియర్ రాజకీయం కావచ్చు, ఎందులోనైనా సరే సక్సెస్తో వెళ్తాడే తప్ప వెనక్కి వచ్చే అవకాశం అయితే లేదు ఈయనకి. ఏ పరంగానూ వెనక్కి వచ్చే అవకాశం లేదు. మరొక 19 ఆ సమయం వరకు 19 ఏళ్ల వరకు అవకాశం లేదు. అయితే అన్ని విధాల ఇంటే వ్యాపారం చెయ్యాలి అని అనుకుంటే కనుక, భాగస్వామ్యమే చెయ్యాలి అని అనుకుంటే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుని అబ్జర్వేషన్ అయితే పెట్టుకోవాలి. అలా అన్నీ కలిసి వస్తేనే పార్ట్నర్షిప్ చెయ్యండి. లేదు అంటే కనుక దాని బదులు ఇదే బెస్ట్. తర్వాత ఈయన జాతకంలో కల యోగాలు ఏంటంటే కనుక ఫస్ట్ బుధాధిపత్య యోగం ఒకటి ఉంది. తర్వాత ఆది యోగం ఒకటి ఉంటుంది, మహర్జాతకుడైన ఆది యోగం ఒకటి ఉంటుంది. తర్వాత 12వ ఇంట అధిపతి 6వ ఇంట ఇంటితో కలిసి ఉండడం వల్ల ఈ విపరీత రాజయోగం అనేది ఉంది.
రాజయోగంలో కూడా హై స్టాండర్డ్ రాజయోగము, సామాన్య రాజయోగము, విపరీత రాజయోగము అదొకటి ఈయనకు ఉంది. తర్వాత ఈయన జాతకంలో సూర్యుడు బుధుడు కూడా ఒకే రాశిలో సంచారం చేస్తున్నారు. దానివల్ల కూడా ఈయన ఈ యోగం కలిసి రావడం వల్ల తెలివైనవాడు, మంచి అంటే ప్రొఫెషన్లో ఆయన ఎక్కడున్నా మంచి హై స్థాయిలో ఉంటాడు, మధురంగా మాట్లాడతారు. ఆయన ఎలా మాట్లాడతారో నాకైతే తెలియదు కానీ చాలా స్వీట్గా సౌమ్యంగా మాట్లాడతారు ఆయన. అయితే కీర్తి ధనము కలిగి ఉంటాడు. సమాజంలో మంచి పేరు, హీఈస్ ద అన్నట్టు. సపోజ్ ఈయన హీరో అయితే హీఈస్ ద హీరో, సపోజ్ ఈయన లీడర్ అయితే హీఈస్ ద లీడర్, ద హీరో అన్నట్టు. ద అంటే స్పెసిఫికేషన్స్ అనమాట, అవి వాళ్ళకి మాత్రమే ఉపయోగించే ద అనే పదం అనమాట. అలా ఉంటాడు ఈయన. అయితే ఈయనకి అందరూ ఇష్టపడతారు. ఈయన బలాలు బలహీనతలు ఈ మధురంగా మాట్లాడడం వల్ల ఈయనకి అందరూ ఫ్యాన్సే. చాలామంది అసలు ఈయన వస్తున్నాడు అంటే కొన్ని లక్షల మంది వచ్చి ఉండాలి, వస్తారు. ఒక సముద్రం అనుకోవచ్చు. ఈయన ముందు వెళ్తుంటే ఈయన వెనకాల వచ్చేది ఒక సముద్రం. అంతమంది ఈయన ఇష్టపడతారు ఈయన్ని. తర్వాత ఈయనకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, పోరాట పటిమ ఉంటుంది, ధైర్యంగా ముందుకు తోసుకెళ్ళిపోతాడు. ఈయనకి పోటీ అయితే మాత్రం ఎవరు రాలేరండి. ఎంతో సత్తా ఉంటేనే తప్ప, అది కదా కావాలి. ఎంతో అతను కూడా ఎంతో పటిమ ఉంటే, సత్తా ఉంటేనే తప్ప ఈయనకి పోటీగా రాలేరు. సో ఈయనకి పోటీ కష్టమే, రావడం అయితే చాలా కష్టము. తర్వాత రక్త సంబంధించిన చర్మ సంబంధించిన ఇందాక అనుకున్నాం కదా, అంతకు మించి ఇతనికి ఎటువంటి ఇది లేదు. హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. రాజకీయంగా సినిమా పరంగా తిరుగులేదు. రైట్. సో మొత్తానికి తేల్చేశారు ఆఫ్టర్ వీరమల్లు ఎలా ఉంటుంది అంటే తిరుగులేదు అని. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూసినప్పుడు లేదా ఆయనతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాట ఇది. జాతకపరంగా ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి పరిశీలిస్తే అసలు ప్రతిదీ 100% స్ట్రైక్ రేటే కనిపిస్తుంది. ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే 100% వచ్చారో ఇక ఇక్కడ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా కూడా 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వెళ్ళాలి అని, వెళ్తున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రతి అభిమానికి ఈ వీడియో వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.